ప్రస్తుతం ఎంపీగా ఉన్న అభ్యర్థిగా ఉన్న టీడీపీలో కేసినేని నాని గారు రాజీనామా చేసుకొని ప్రస్తుతం సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి జగన్ గారిని కలవటం అనేది జరిగింది. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఆయనకి తెలుగుదేశం గవర్నమెంట్లో ఎన్నో అవమానాలకు గురైంది కాబట్టి అతను అక్కడ ఇమ్మలేక వాళ్ళ కూతురు శ్వేత గారి కానీ ఆయన కానీ మా పార్టీలోకి చేరాలనుకుంటున్నారు. దాంతో వాళ్ళు వచ్చి మా సీఎం గారిని కలిశారు. వాళ్ళు కానీ మా పార్టీలోకి వస్తే ఖచ్చితంగా మేము ఎవరైనా ఆహ్వానిస్తాం. మా పార్టీ తరఫున టికెట్ ఇస్తే మా కార్యకర్తలు ఖచ్చితంగా గెలిపించుకుంటారు. నాని గారు వైసీపీలోకి వచ్చారు కదా, మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ఎందుకని? మా పార్టీలోకి ఎవరు వచ్చినా, మా సిద్ధాంతాలు నమ్మి, మా నాయకుడిని నమ్మి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. విజయవాడలో కేసినేని గారు పోటీ చేస్తే గెలుస్తారా లేదా? విజయవాడలో టికెట్ ఇస్తే ఒకవేళ అక్కడ మా జగనన్న నవరత్నాల పథకాల ద్వారా ఏ అభ్యర్థిని పెట్టినా కానీ ఖచ్చితంగా మా జెండా మా వైఎస్ఆర్సీపీ వచ్చింది. మరి ఇప్పుడు చూసినట్లయితే ఆయన వైసీపీలోకి రావడం అనేది జరిగింది. మరి టీడీపీ వాళ్ళ యొక్క ఎఫెక్ట్ ఏమన్నా ఆయనకుంటుందా? ఏముండదండి, ఏముండదు. ఓకే, ఉండదు కదా. 2024 ఎలక్షన్ సమరం ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా మా పార్టీ అధికారంలోకి వచ్చింది. 175కి 175 స్థానాల్లో మేమే గెలుస్తాము. ఆ నమ్మకం మాకు ఇచ్చాడు మా జగనన్న. ఇంకా చూసుకున్నట్లయితే చంద్రబాబు జగన్ వీళ్ళిద్దరిలో ఈసారి ఎవరు సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నారు? మా జగనన్న. ఎందుకని అంత నమ్మకం? నవరత్నాలతో చాలామంది ప్రజలకు న్యాయం చేశాడు. అమ్మ ఒడి కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, నాడు నేడు కానీ, ఎలా ఇంకా పథకాలు చెప్పాలంటే మేమే మర్చిపోతున్నాం. అన్ని పథకాలు ఉన్నాయి. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 175కి మేము ఖచ్చితంగా 175 వస్తాయని మేము ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు ఏమంటున్నారంటే జగన్ గారిని మేము గడ్డి తింటున్నావా అని చెప్పి విమర్శలు చేయడం అనేది జరుగుతుంది. దాని గురించి మీరు ఏమంటారు? ఆయన 2014లో గెలిచి గడ్డి తిన్నాడు కాబట్టి 2019లో ఆయనకి జనాలు గడ్డి పెట్టారు. అందువల్ల ఆయన ఓడిపోయాడు. సరే, ఫైనల్గా ఈసారి ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ వస్తుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా వస్తుంది.